నగరంలోని కంటేశ్వర్ బైపాస్ లో ఎక్సైజ్ పోలీసులు 13 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 5గురిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ ఎక్సైజ్ సిఐ స్వప్న ఆధ్వర్యంలో కంటేశ్వర్ బైపాస్ రిలయన్స్ స్మార్ట్ వద్ద తనిఖీలు నిర్వహించగా 5గురు నిందితుల వద్ద నుండి 13 కేజీల ఎండు గంజాయి, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని 5గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. పూజా పవర్, దుర్బార బాయి జాదవ్, కిషన్ మోతీరామ్ దాలే, ఇంద్రజిత్ ఠాగ్రే, దుంజా వెంకట్రామ్ లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1, A2 ఇద్దరు మహిళలు కలిసి మధ్యప్రదేశ్లోని సిర్పూర్ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి కేజీ గంజాయి 9,000 రూపాయలకి కొనుక్కొని కిన్వట్లో A3, A4లను కలుసుకొని బస్ ద్వారా నిర్మల్ వచ్చి, నిర్మల్ నుండి నిజామాబాద్కు బస్ ద్వారా వచ్చి రిలయన్స్ స్మార్ట్ వద్ద A5కి ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. A5 అట్టి వ్యక్తుల నుండి 15,000 రూపాయల కేజీ చొప్పున కొనుక్కొని నిజామాబాద్ పట్టణంలో 20,000 రూపాయల చొప్పున అమ్ముతాడని విచారణలో తెలిపాడు. ఈ దాడుల్లో సిఐ స్వప్నతో పాటు ఎస్ఐలు మల్లేష్, సుస్మిత, సిబ్బంది సునీల్, ప్రభాకర్, రవి, సంగయ్య, సౌమ్య, సుచరిత, సంజయ్ పాల్గొన్నారు. ఏదైనా నార్కోటిక్ డ్రగ్స్ సీజ్ చేయాలంటే పై ఆఫీసర్ పర్మిషన్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పర్మిషన్ కంపల్సరీ అండి. నేను ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే స్వప్న గారికి తన టీంకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకున్న రిసోర్సెస్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిజామాబాద్ బైపాస్, కంటేశ్వర్లోని బైపాస్లో రిలయన్స్ మాట దగ్గర మాట వేసి ఉన్నారు మఫ్టీలో. వాళ్ళకు తర్వాత సుమారు 7 గంటలకు ఈరోజు మార్నింగ్ అంటే 8/1/2026 సంవత్సరము మార్నింగ్ 7:30కి 5గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. అక్కడ కంటేశ్వర్ బైపాస్ రిలయన్స్ మాట దగ్గరికి 5 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగి మూడలతో తిరుగుతుంటే మా వాళ్ళు పోయి వాళ్ళను సెర్చ్ చేసి సీజ్ చేసి అక్కడ నిలుపుదల చేసి సెర్చ్ చేయగా వాళ్ళ దగ్గర ఎండు గంజాయి ఉన్నదని తెలియగా వాళ్ళని అదుపులోకి తీసుకొని గంజాయి తీసుకోవడం జరిగింది. దీంట్లో మొత్తం 5 మంది ముద్దాయిలండి, 5 మంది అక్యూజుడు. అందులో 2 ఉమెన్ అక్యూజుడు, 3 జెంట్స్ మేల్ అక్యూజుడు. ఈ 5గురిలో 2 ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మహిళలు, 2 మహారాష్ట్ర కిన్వట్కు సంబంధించిన ముద్దాయిలు, ఒకతను గాంధారి మండలం, కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సంబంధించిన అతనే ఇదంతా తెప్పించాడు.